ఇప్పుడు ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి ఓన్ బ్రాండ్ కోసం హైదరాబాద్ బ్రాండ్ను ఖతం చేస్తుండనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి ఆయన ఓన్ బ్రాండ్ కోసం తహతహలాడుతుండు. ప్రతి దాంట్లో కూడా నా బ్రాండ్ కనిపించాలి అనేటువంటి విధంగా బిహేవ్ చేస్తుండు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులే చెప్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి గతంలో ఒక ఓన్ బ్రాండ్ లేదు, తెలంగాణ ఉద్యమకారుడు అనేటువంటి బ్రాండ్ లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈయన టీడీపీ పార్టీలో ఉండి గతంలో ఎప్పుడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భం కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు పార్టీలకు అతీతంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్గా ఉండి అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు వివిధ సందర్భాలలో తమ పదవులకు రాజీనామాలు చేసిరు. కానీ అప్పుడు టీడీపీ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రిజైన్ చేయలేదు ఆయన పదవులకి. సో తెలంగాణ ఉద్యమకారుడు అనేటువంటి బ్రాండ్ లేదు ఆయనకి. పైనుంచి ఆయనకి ఇంకొక బ్రాండ్ ఏముంది అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమకారులపైకి రైఫిల్ పట్టుకొని వెళ్ళిండు అనేటువంటిది ఈ రోజుకి కూడా చాలామంది ఉద్యమకారులు గుర్తు చేస్తారు. రైఫిల్ రెడ్డి అనేటువంటి పేరుతో ఆయనను చాలామంది ఉద్యమకారులు గుర్తు చేస్తారు. దాని తర్వాత ఆయనకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉన్నాడు, కానీ ఖుద్దు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నేతగా ఓన్ చేసుకోరు. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నేతగా ఓన్ చేసుకునేందుకు ఈయనకి కూడా ఆ అవకాశం లేదు. ఎందుకంటే మొన్నే కాంగ్రెస్ పార్టీలో చేరినాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతగా ఓన్ చేసుకునేటువంటి అవకాశం లేదు. సో ఈ రెండు బ్రాండ్ల నుంచి కూడా ఆయన దూరంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆయనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడం కోసం హైదరాబాద్ బ్రాండ్ను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తుండు అనేటువంటి చర్చ ఎక్కడ చూసినా వినిపిస్తుంది. ఎందుకంటే హైడ్రా అనేటువంటి పేరుతో ఆక్రమణలను తొలగించడం అనేటువంటిది మంచిదే అయినప్పటికీ కూడా దాని పేరుతో హైదరాబాద్ను విధ్వంసం చేయడం వల్ల హైదరాబాద్కు పెట్టుబడులు ఎట్లా వస్తాయి అనేటువంటిది చాలా మంది ముందు అనుకుంటున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే కుతుబ్ షాహీల కాలం నుంచి కూడా హైదరాబాద్ని ప్రతి ఒక్కరూ నిర్మించుకుంటూ వచ్చిర్రు, ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించిర్రు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీఎంల నుంచి మొదలు పెడితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఉన్నటువంటి సీఎం కూడా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్ది హైదరాబాద్ ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఓన్ చేసుకొని హైదరాబాద్లో ఉండేలాగా చేసింది. హైదరాబాద్కు ఉన్నటువంటి ఇమేజ్ అట్లాంటిది, హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండ్ అట్లాంటిది. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నా కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి కూల్చివేతల గురించే చర్చ నడుస్తుంది. బుల్డోజర్ పాలిటిక్స్ హైదరాబాద్లో ఉన్నాయి అనేటువంటి చర్చ నడుస్తుంది. దీనిపైనే చరిత్రకారులందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సొంత బ్రాండ్ కోసం హైదరాబాద్ బ్రాండ్ను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని. ఎందుకంటే హైదరాబాద్లో అంటే చెరువుల మీద ఆక్రమించుకున్నటువంటి ఆక్రమణల తొలగింపు మీద ఎవరికి అంటే ఎట్లాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఆక్రమించుకున్నటువంటి వాటిని తొలగించాల్సిందే, వాటి విషయంలో ఎవరికి ఎట్లాంటి సందేహాలు లేవు. కానీ ఆ ఆక్రమణల తొలగింపు అనేటువంటిది మొదలు పెడితే కనుక ఎక్కడితో ఆగుతుంది, ఎక్కడికి ఎండ్ అవుతుంది, దీనికి ఎండ్ అనేటువంటిది ఏంటి అనేటువంటిదే ఇప్పుడు అందరి ముందు వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్నటువంటి పేరే సిటీ ఆఫ్ లేక్స్గా ఉండేది హైదరాబాద్ పేరు. హైదరాబాద్ చుట్టూ కూడా గొలుసుకట్టు చెరువులు కావచ్చు, ఆ కుంటలు, వీటన్నింటితోనే ఉండేది. హైదరాబాద్ అంతా సిటీ ఆఫ్ లేక్స్తోనే ఉండేది. ఇవాళ గతంలో ఉన్నటువంటి చెరువులు చాలా కూడా అంటే ఆక్రమణలకు గురైనాయి. తరతరాలుగా అవి ఆక్రమణలకు గురవుకుంటూ వచ్చినాయి. కొన్ని వందల ఏళ్ల నుంచి కొన్ని వందల ఎకరాలలో ఉన్నటువంటి చెరువులు ఇప్పుడు దాదాపు 40, కొన్ని చెరువులు అయితే 40-50 ఎకరాలకు కుచించుకుపోయినాయి. అంటే వాటి మీద అన్నింటి మీద అక్రమ కట్టడాలు వచ్చినాయి. అక్రమ కట్టడాలు కట్టేసుకున్నారు గత కొన్ని రోజుల నుంచి వాళ్ళందరూ. ఇప్పుడు నిజంగానే హైడ్రా పనిచేయడం ప్రారంభిస్తే కనుక సగం హైదరాబాద్ నగరాన్ని కూలగొట్టాలి. అట్లనే చాలా గవర్నమెంట్ ఆఫీసులు కూడా వచ్చినాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే హుస్సేన్ సాగర్ లేక్ మీద ఇప్పుడు కూలగొడుతున్నటువంటి హైడ్రా మెయిన్ ఆఫీసే లేక్ బఫర్ జోన్ కిందికి వస్తుంది, FTL కిందికి వస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. మనం కూడా విన్నాం. చాలా గవర్నమెంట్ ఆఫీసులు అంటే సెక్రటేరియట్, మిగతా గవర్నమెంట్ ఆఫీసులు కూడా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటివి అన్ని గవర్నమెంట్ ఆఫీసులు చాలా వరకు కూడా ఆక్రమణల కింద వచ్చినటువంటివి. దాంతోపాటు ఇటువైపుకి న్యూ సిటీగా చెప్పుకుంటున్నటువంటి గచ్చిబౌలి దిక్కు దుర్గం చెరువు FTL లెవెల్లోనే చాలా ఉన్నాయి. చాలా ఐటీ పార్కులన్నీ కూడా రహేజా మైండ్ స్పేస్ లాంటిది కావచ్చు, ఇన్ఆర్బిట్ మాల్ లాంటిది అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు కూడా ఐటీ కంపెనీలన్నీ కూడా చాలా వరకు FTLలో ఉన్నాయి అంటారు. మరి వాటన్నింటిని కూలగొడతారా? అట్లా కూలగొట్టుకుంటూ పోతే కనుక సగం హైదరాబాద్ నగరాన్ని కూలగొట్టాలి. నిజంగా ఇట్లా కూలగొట్టుకుంటూ పోతే హైదరాబాద్కు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదే ఇప్పుడు అందరూ
అందరూ ప్రశ్నిస్తున్నటువంటిది. నిజంగా ఆక్రమణలను తొలగించాల్సిందే, కానీ దాని పేరు మీద హైదరాబాద్ ఇమేజ్ను ఖతం చేసేటువంటి పని నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకునడంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ను దెబ్బతీస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు అన్ని చోట్ల వినిపిస్తున్నటువంటి మాట.